తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ఖరీదైన మున్సిపల్ భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. భోక్తాపూర్లోని ఓ ఖరీదైన స్థలంపై కన్నేసిన అక్రమ్ అనే వ్యక్తి ఫేక్ సేల్ డీడ్ స్థలాన్ని స్వాధీనం చేసుకుని మ్యూటేషన్ కూడా చేయించుకున్నట్లుగా తెలిపారు. ఇందుకు కొందరు మున్సిపల్ అధికారులు సహకరించినట్లుగా తెలుస్తుందన్నారు. కమిషనర్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి అక్రమ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని నుండి నకిలీ ధ్రువపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వ భూములను కాజేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కమిషనర్ సివిఎన్ రాజు గారు 1 టౌన్ కేసులో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు సారాంశం ఏంటంటే షాబుద్దీన్ సయ్యద్ 76 ఇయర్స్ ముక్తాపూర్ హైదరాబాద్ అనే వ్యక్తి ముక్తాపూర్లోని మున్సిపల్ స్థలాన్ని ఒకటి నవంబర్ మంత్లో సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ ఒకటి 20 రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పైన తయారు చేసి ఆ స్థలంలో తాను గత 35 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నట్టు, అక్కడ ఒక షెడ్ కూడా ఉన్నట్టు, దానికి మేము మున్సిపల్ ట్యాక్స్ పేమెంట్ చేయడానికి రెడీగా ఉన్నాము, నాకు మున్సిపాలిటీ నుంచి హౌస్ నెంబర్ కేటాయించాల్సిందిగా అతడు అప్రోచ్ అయినట్లు, తర్వాత అతడు ఇచ్చిన రిక్వెస్ట్ ఆధారంగా మున్సిపాలిటీ అధికారులు కొందరు ఆ ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ అసెస్మెంట్ చేసి దానికి మున్సిపాలిటీ నుంచి ఒక నెంబర్ కూడా కేటాయించడం జరిగింది. హౌస్ నెంబర్ కూడా కేటాయించడం జరిగింది. ఆ హౌస్ నెంబర్ కేటాయించిన దాని ప్రకారం జనవరి మంత్ లో మహమ్మద్ అక్రమ్ ముక్తాపూర్ అనే వ్యక్తి సయ్యద్ షాబుద్దీన్ నుంచి ఈ అక్రమ్ అనే వ్యక్తి సేల్ డీడ్ ద్వారా ల్యాండ్ ను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తమ ఆఫీస్ లో ఫైల్ చేసినాడని చెప్పి కమిషనర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాజేయాలన్న ఉద్దేశం కొద్దీ సయ్యద్ షాబుద్దీన్ అనే ఒక వృద్ధుడి పేరుపై ఫస్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ క్రియేట్ చేసి హౌస్ నెంబర్ తీసుకొని అతను అమ్మినట్లు ఇతను కొన్నట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇది ల్యాండ్ గ్రాబర్స్ ఒక కుట్రపూరితంగా మున్సిపాలిటీని మిస్గైడ్ చేసి కొన్ని కోట్ల రూపాయల విలువ గల ల్యాండ్ కాజేయాలన్న ఉద్దేశం కొద్దీ ఇది రిజిస్ట్రేషన్ జరిగినట్లు మా దర్యాప్తులు కూడా తేలింది. మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 96/25 అండర్ సెక్షన్ 329 క్లాస్ 3, 318 క్లాస్ 4, 336 క్లాస్ 3, 340 క్లాస్ 2 బిఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఆ దర్యాప్తులో తెలిసిన విషయాలు ఏంటంటే అసలు ఈ షాబుద్దీన్ అనే వ్యక్తికి ఆ ల్యాండ్ కు ఎలాంటి సంబంధం లేదు. అతడు నవంబర్ 24 తర్వాత దాన్ని కాజేయాలన్న ప్లాన్ ప్రకారం సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ క్రియేట్ చేసి అంటే అతడు ప్లస్ అక్రమ్ ఇద్దరు క్రియేట్ చేసి దాన్ని అక్రమ పద్ధతిలో హౌస్ నెంబర్ పొందడంతో పాటు రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక డాక్యుమెంట్ అంటే ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశం కొద్ది అతడు అమ్మినట్లు ఇతడు కొన్నట్లు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి దాన్ని కాజేయాలని చూడడం జరిగింది. దీనిలో కొందరు మున్సిపల్ అధికారులు కూడా ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండా మున్సిపల్ ల్యాండ్ అని తెలిసి కూడా కొంతమంది దురుద్దేశపూర్వకంగా కొందరు అధికారులు అతనికి షాబుద్దీన్ కు అసెస్మెంట్ చేసి నెంబర్ కేటాయించడం జరిగింది. ఆ తర్వాత అక్రమ్ కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన మ్యూటేషన్ కూడా చేయడం జరిగింది. అంటే డిసెంబర్ నుంచి జనవరి వరకు ఈ ప్రాసెస్ 2 నెలల ప్రాసెస్ జరిగింది. జనవరి తర్వాత ఇది అంతా వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ ల్యాండ్ను కాజేయాలని చెప్పి ఈ ల్యాండ్ గ్రాబర్స్ అక్రమ పద్ధతిలో దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు దాన్ని కాజేయాలని చూస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఈరోజు మేము మహమ్మద్ అక్రమ్ ముక్తాపూర్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుండి కొన్ని డాక్యుమెంట్లు కూడా ఈ నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లు అవన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒరిజినల్ డాక్యుమెంట్లు కోర్టులో ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు. దీనిలో అక్రమ్ ప్రధాన సూత్రధారి. అతడే ప్లాన్ ప్రకారం షాబుద్దీన్ అనే ఒక వృద్ధుడిని క్రియేట్ చేసి అతని పేరు పైన డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇతను ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. దీని వెనుక ఎవరు ఉన్నాను ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తాం. ప్రైవేట్ వ్యక్తులున్నా అధికారులున్నా చట్టపరంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా